అంటే ఈ 400 మందిని తీసినప్పుడు మీరు వారితో మాట్లాడి ఉంటారు గదా! వాళ్ళకి చెప్పిన రీజన్ ఏంటి అండి జనరల్‌గా పెర్ఫార్మన్స్ అనా? లేకపోతే ఎందుకు తీసేయాల్సొచ్చింది? పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ఉన్న వాళ్ళను వాళ్ళని బెంచ్ మీద పెట్టారు. బెంచ్ అంటే వాడికి హ్మ్. ప్రాజెక్ట్ ఉండదు. హ్మ్. మిగతా వాళ్ళని కంపెనీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తీసేశారు. ఓకే. దిస్ ఈస్ ద రీజన్. కానీ అప్పటికి కూడా ఇన్వెస్టర్స్ గావచ్చు, ఇంకోరికి అనుమానం రాలేదు. కంపెనీ ఆర్థిక పరిస్థితి అనుకున్నప్పుడు. ఆ! అనుమానం రాలేదు. ఓకే. అనుమానం రాలేదు. తీసేశారు. తీసేసిన తర్వాత ఈ క్యూ2 అప్పుడు కొంచెం స్టాక్ మార్కెట్‌లో డిప్ వచ్చింది. అంటే వాళ్ళ షేర్ వాల్యూ కొద్దిగా పడింది. ఓకే. తర్వాత సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ బానే ఇచ్చారు. ఓకే. మంచిగా అనౌన్స్ చేశారు. అంటే మంచిగా అనౌన్స్ చేయడం అంటే మంచిగా కూర్చోబెట్టని కాదు. నంబర్స్ వర్ గుడ్. హ్మ్. చూడడానికి ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. బిలియన్ డాలర్ దాటిన కంపెనీగా ప్రొజెక్ట్ అయింది. అయిన తర్వాత ఆహ్, వైఎస్ఆర్ గవర్నమెంట్ హైదరాబాద్‌లో మెట్రో రైలు పెట్టాలని ప్లాన్ అవును. సిద్ధం చేసి, దానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి, ఈ ఎన్‌వీఎస్ రెడ్డి గారిని దానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా పెట్టి, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని క్రియేట్ చేశారు. అవును. అది క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు టెండర్స్ ఫ్లోట్ చేశారు. ఫర్ పీపీపీ మోడల్‌లో చేయాలని కన్సెషనైర్ కావాలని టెండర్స్ ఫ్లోట్ చేశారు. కొన్ని కంపెనీలు టెండర్స్ వేసినాయి. దాంట్లో సత్యం కంప్యూటర్స్ అంటే సత్యం కంప్యూటర్స్‌గా వెళ్ళకుండా మైటాస్ ఇన్ఫ్రా. హ్మ్. మైటాస్ ఇన్ఫ్రా ఒకటే దాంట్లో పార్టిసిపేట్ చేసింది. నవభారత్ గ్రూప్ ఈస్ ది మెయిన్ కన్సార్షియం హెడ్ అనమాట. ఎందుకంటే ఓకే. వాళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో ఉన్న వాళ్ళ టోటల్ రెవెన్యూ ఈ ప్రాజెక్ట్‌కి బిడ్ చేయడానికి సరిపోతుంది. ఆ! ఓకే. ఆర్థికంగా. ఓకే. టెక్నాలజీ కాదు. ఓకే. ఆర్థికంగా. ఓకే. అండ్ మైటాస్ ఇన్ఫ్రా టెక్నాలజీ పార్ట్నర్‌గా సపోర్ట్ పార్ట్నర్‌గాను, తర్వాత ఇటాల్సాయ్ అని థాయిలాండ్ కంపెనీ బ్యాంకాక్‌ది. ఓకే. ఈ 3 కలిపి ఒక కన్సార్షియంగా ఫార్మ్ అయ్యి అప్లై చేశారు. వచ్చింది. టెండర్ వచ్చింది. మైటాస్‌కి. నో, నో. నో ఈ నోబా ఈ కన్సార్షియంకి. ఓకే. ఈ ముగ్గురు కలిపి కలిపి. ఓకే. నవభారత్, మైటాస్ ఇన్ఫ్రా అండ్ ఆహ్, ఇటాల్థాయ్. ఓకే. ఈ ముగ్గురు కలిపి టెండర్ గెలిచారు వాళ్ళు. ఓకే. జ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా గెలిచారు. టెండర్ వచ్చిన తర్వాత వాళ్ళకు కాంట్రాక్ట్ గవర్నమెంట్ కన్సెషన్ అగ్రీమెంట్ అవార్డ్ చేసింది. రామలింగరాజు గారికి మనమే దీనికి లీడర్‌గా ఉండాలి. ఇట్ షుడ్ బి అవర్ ప్రాజెక్ట్ అనే ఒక ఆశయం ఉండేది. ఇప్పుడు నవభారత్ కంటే పైకెలా ఎళ్తారు? నవభారత్ వాళ్ళ బుక్స్‌లో నవభారత్ ఇస్ ఎ బిగ్ కంపెనీ, బిగ్ గ్రూప్. ఫైనాన్షియల్‌గా. ఫైనాన్షియల్‌గా కూడా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. యాహ్! హ్మ్. వాళ్ళ కంటే ఎక్కువ నంబర్ కావాలంటే ఏం కావాలి? ఈ మైటాస్ ఇన్ఫ్రా గనక దీంట్లో మెర్జ్ అయిపోతే, సత్యంలో మెర్జ్ అయిపోతే సత్యంలో మెర్జ్ అయిపోతే, సత్యం అండ్ మైటాస్ కలిసిపోతే, దే ఆర్ ద బిగ్ దాని కంపెనీ. బుక్స్ దీనికంటే పెద్దదుంటాయి. యాహ్! యాహ్! నేచురల్‌గా కన్సార్షియంలో బిగ్గర్ పార్ట్నర్ కాబట్టి హి కెన్ బి ద లీడ్ పార్ట్నర్ అండ్ హి కెన్ రన్ ది హైదరాబాద్ మెట్రో రైల్ నేను కట్టించాలనుకున్నాడాయన. ఓకే. తప్పుడు ఉద్దేశ్యం ఏం కాదు. అవును. అందుకనే ఆ ప్రాసెస్‌లో భాగంగా వీటిని కలిపేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఆహ్, బోర్డ్ మీటింగ్‌లో ఈ ప్రపోజల్ వాళ్ళందరికీ చెప్పారు. చెప్పి మీటింగ్ డిస్కస్ చేసేటప్పుడు ఇది ఇంట్రెస్టెడ్ పార్టీ మైటాస్ ఇన్ఫ్రా ఈయన కొడుకుది. మైటాస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ కంపెనీని కూడా దీంట్లో కలిపేద్దాం అనుకున్నారు. ఓకే. కలిపేస్తే పెద్దదవుతుంది. పెద్దదైతే దాని టోటల్ టర్నోవర్ పెరుగుతుంది. బిలియన్ పెరుగుతుంది. డాలర్స్ కాస్త 2 బిలియన్ ఎంతో అవుతుంది. అందుకని అనుకున్నారు. ఈ ప్రాసెస్‌లో ఆయనను రామరాజు గారిని ఈయన తమ్ముడు. ఆయన సీఈఓ. హ్మ్. వాళ్ళిద్దరూ మీటింగ్ నుంచి బయటికెళ్ళిపోయి, మెండు రామ్మోహన్ రావు గారని అప్పుడు ఐఎస్‌బి ఈ మధ్యన చనిపోయారాయన పాపం. ఓకే. ఐఎస్‌బి డీన్‌గా ఉండేవారు. వారు చైర్మన్‌గా ఆయన ఇండిపెండెంట్ డైరెక్టర్ సత్యం బోర్డ్‌లో. ఓకే. వారు చైర్మన్‌గా టీఆర్ ప్రసాద్ గారని క్యాబినెట్ సెక్రటరీ ఉండేవారు. ఆయన ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్. మంగళం శ్రీనివాసన్, వినోద్ ధామ్, తర్వాత కృష్ణాజీ పాలెపు ఇలాంటి పెద్ద పెద్ద పేర్లున్న వాళ్ళంతా దాంట్లో మెంబర్స్‌గా ఉన్నారు. బోర్డ్ మెంబర్స్. వాళ్ళ కొంతమంది ఆన్‌లైన్‌లో వచ్చారు. బోర్డ్ మీటింగ్‌లో పాల్గొనడానికి. ఓకే. వాళ్ళందరూ అప్రూవ్ చేశారు ఈ మెర్జర్‌ని. ఇంట్రెస్టెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కాబట్టి కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కోసం వీళ్ళిద్దరూ బయటికెళ్లారు. అదేదో ఆన్ రికార్డ్ చేసిన పని. కానీ మైటాస్ ఇన్ఫ్రాను, మైటాస్ ప్రాపర్టీస్‌నే ఎందుకు చూస్తున్నారు వీళ్ళు వేరే కంపెనీలను ఎందుకు చూడట్లేదు? ఒకటి సాఫ్ట్‌వేర్ కంపెనీ వై షుడ్ ఇట్ అక్వైర్ థిస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ. అవును. ఇది 2 అండ్ ఇవి 2 వారి కుమారులకు కూడా సంబంధించినవని కూడా ప్రపంచం అందరికీ తెలుసు. తెలుసు. దాంతోని అనలిస్ట్ సాయంకాలం దే టోర్ హిమ్ అపార్ట్. గట్టిగా అనలిస్ట్ కాల్ నేను కూడా ఉన్నాను. ఓకే. అనలిస్ట్ కాల్‌కి రిపోర్టర్స్‌ని కూడా అలో చేస్తారు. హ్మ్. చేస్తే మనం ఫోన్‌లో ఉంటాం. అవును. వాడు చాలా గట్టిగా యేసుకున్నారు. ఆహ్, మీరు రిజైన్ చేయండి అని డిమాండ్ చేశారు రాజుగారిని.